ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ తర్వాత తనకి మంచి పేరు వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. నువ్వు అన్నావంటే ఇంకా తిరిగే ఉంది. అది సరే, ఇక్కడ హైదరాబాద్ లో కూడా షూట్ జరుగుతుందని విన్నాను. అవును జక్కన్న, నీకు భలే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు వస్తుందిలే. ఇంకెందుకు జక్కన్న, ఇంకేం వచ్చాయో అవి కూడా చెప్పాయి. అంటే అది హైదరాబాద్ లో షూట్ జరిగింది. ఒక సాంగ్ తీశారని విన్నాను. ఆ సాంగ్ దేశభక్తితో కూడిన సాంగ్ అని కూడా విన్నాను. నువ్వు పెద్ద దొంగవి, అన్ని తెలుసుకున్నావన్నమాట. నిజమే జక్కన్న, ఆ సాంగ్ విజువల్ గా స్క్రీన్ పై చాలా బాగుంటుంది. దేశభక్తిని ప్రేరేపించేలా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అప్పుడెప్పుడో సుబ్బు సినిమాలో చూశాను దేశభక్తి పాట. మళ్ళీ ఈ డ్రాగన్ లో చూస్తానన్నమాట. చూశాక నువ్వే చెప్తావుగా అదిరిపోయిందని. మరి నువ్వు చేస్తే తిరుగుంటుందా తారక్? ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రవి బస్రూర్. ఈ సినిమాలో మ్యూజిక్ అదరగొట్టాడు. ఇప్పుడు అసలే నువ్వు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోవి. నీకు జపాన్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.